ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన అయితే తీర్పు అయితే వెల్లడించింది. SLST 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది. నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని CBI ఆదేశించింది. కాగా ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని కొంతమంది చేసుకున్నటువంటి అభ్యర్థులను బెంచ్ తిరస్కరించింది. రిక్రూట్మెంట్ పై అవకతవకలపై పిటిషన్లు ప్రభుత్వ ఏడేడు ఏ రకంగా మొత్తానికి 23 లక్షల మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ హాజరు కావడం జరిగింది. అందులో సెలక్షన్ ప్రాసెస్ లో 25,753 మందికి అపాయింట్మెంట్ అయితే లెటర్లు ఇచ్చారు. కాగా ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ లో అవకతవకలు జరిగాయని, దీనిపైన విచారణ చేపట్టాలని న్యాయస్థానం అయితే పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఇక మొత్తానికి దాఖల్లో సంచలన తీర్పు అయితే వెలువడించింది. దీంతో మమతా బెనర్జీకి ఊహించని విధంగా భిక్షాకే తగిలింది. దీనిపైన తాము రాజకీయంగా పోరాటం చేస్తామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని, మొత్తానికి అందరికీ న్యాయం చేకూరుస్తామనే విధంగా కూడా పశ్చిమ బెంగాల్ 25,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాల రద్దు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. మొత్తం ప్యానెల్ను రద్దు చేయడం వల్ల అర్హులైన అభ్యర్థుల ఉద్యోగాలపై ప్రశ్నలు తలెత్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, విద్యా కార్మికులు తమ ఉద్యోగాలు ఎందుకు కోల్పోవాలి? ఇటీవల కలకత్తా హైకోర్టు చెందినటువంటి జస్టిస్ దేవాన్షు బసక్, జస్టిస్ షబ్బీర్ రషీద్లతో కూడిన డివిజన్ బెంచ్ మొత్తం ప్యానెల్ను రద్దు చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. చూడాలి మరి సుప్రీంకోర్టుకి అయితే కేసు అయితే వెళ్ళింది. సంచలనంగా తీర్పు అయితే ఇవ్వడం, దీనిపైన విచారణ కూడా జరగబోతుంది. ఇటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక్కసారిగా కుదిపేసింది కోర్టు ఈ రకంగా సంచలన తీర్పు ఇవ్వడం.